హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో లెహంగా యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని మీదకి క్రాప్ టాప్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ వీ నెక్ ఇచ్చాను, స్లీవ్స్కి వచ్చేసి ప్రిల్స్ వేశాను, నెక్ బ్యాక్ మామూలుగా డీప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అనేది పెట్టాను అనమాట. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. దీని యొక్క కటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 1 మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి ఐరన్ చేశాను, 2 వరుసలుగా వేశాను. ఇప్పుడు ఈ 2 వరుసలుగా ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి 2 వరుసలుగా వేసుకోవాలి. అంటే మొత్తం 4 వరుసలుగా వేసుకోవాలి. అంటే ఫ్రంట్కి బ్యాక్కి కలిపి అన్నమాట. ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఖర్చు భాగంతో సహా 13 ఇంచులు తీసుకోండి. పొడవు అనేది ఇక్కడ నేను 16.5, మీరు కావాలంటే 17 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనం మామూలుగా బ్లౌజ్ అయితే 15 ఇంచులు తీసుకుంటాం కదా, ఇది క్రాప్ టాప్ కాబట్టి ఒక 1 ఇంచు 16 ఇంచులు ఎక్కువ తీసుకోండి. ఇది కస్టమర్ చాయిస్ కాబట్టి ఇక్కడ 16.5 తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 16 అనేది సరిపోతుంది. నార్మల్గా బ్లౌజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. 15 కదా, 16 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను 16.5 తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్ వేయాలనుకున్నట్లయితే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 6 ఇంచులు తీసుకున్నా. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 3 ఇంచులు. చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా 6 ఇంచులు తీసుకొని సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. చూడండి, ఇక్కడ మన కింద కూడా 6 ఇంచులు రావాలి. పైన 6 ఇంచులు కదా, కింద కూడా 6 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, అంటే మొత్తము 11.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి ఫ్యూచర్లో టైట్ అయితే క్లాత్ అనేది ఉండాలన్నమాట. చూడండి, ఇలా క్రాస్ అనేది పోకుండా ఇటు చివర కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు కింద కూడా మనకి డాట్స్ కావాలనుకున్నట్లయితే పైన ఎంతో కింద కూడా అంతే తీసుకోండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పైన ఎంతో కింద కూడా అంతే తీసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలపండి. ఒరిజినల్ కొలత ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ చంక భాగం దగ్గర కనుక చూసుకున్నట్లయితే 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టేసి చంక పొడవు 6 ఇంచులు కదా, సగానికి 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని మనకి ఒరిజినల్ కొలత ఉంది కదా 9.5, అక్కడి వరకు మాత్రమే కర్వ్ అనేది రావాలి. ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గానే ఉండాలి. ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చంక రౌండ్ కనుక మెజర్ చేయాలి అనుకున్నట్లయితే మనకి చెస్ట్ రౌండ్ 9.5 కదా, 4 భాగాలు చేస్తే దానికంటే 1 ఇంచు అనేది తక్కువ రావాలన్నమాట. ఇప్పుడు నెక్ వెడల్పు 3, మామూలుగా అయితే 2.5 సరిపోతుంది. ఇక్కడ ఇది వీ నెక్ కాబట్టి 3 ఇంచులు తీసుకుంటున్నా. నెక్ డీప్ అనేది కానీ 7 ఇంచులు తీసుకుంటున్నా. వీ నెక్ కాబట్టి అంటే కిందకి వచ్చేసరికి నేరోగా అవుతుంది కదా. మామూలుగా రౌండ్ నెక్ వేరే నెక్ అయితే నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ కూడా 6 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ వీ నెక్ కాబట్టి నెక్ వెడల్పు 3, నెక్ డీప్ అనేది 7 ఇంచులు తీసుకుంటున్నా. ఇలా స్ట్రైట్గా తీసుకుంటే మరీ నేరోగా ఉంటుంది కాబట్టి కొంచెం పక్కకి చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ మామూలుగా ఇదే 7 ఇంచులకి రౌండ్ నెక్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇటు నా వైపు నుంచి క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ మామూలుగా 10 లేదా 10.5 ఇంచులు బస్ట్ పాయింట్ అనేది, ఇక్కడ 4 ఇంచులు, ఈ 2 పాయింట్స్ కలిసే విధంగా చూసుకొని స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఫిల్ట్ వెడల్పు అంటే ప్రిన్సెస్ కట్ కదా, మామూలుగా 1 లేదా 1.5 తీసుకొని ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కర్వ్ అనేది తిప్పాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి చంక రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ సెంటర్లో అది మెల్లిమెల్లిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ వెళ్ళాలి. మనకి పక్కన వచ్చేసి మనము అది బస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు కావాలంటే ఒక 1/2 ఇంచు పైకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఇలా కర్వ్ అనేది తీసుకోవచ్చు. బ్యాక్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. ఇది మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఖర్చు అనేది తక్కువ అవుతుంది అనమాట. కాబట్టి
ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఎందుకంటే మనము ప్రిన్సెస్ కట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వేస్తాం కాబట్టి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ మనకి చంకరం. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ మనకి వీనెక్ అన్నాం కదా, అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని వీనెక్ని తర్వాత చంక లోతు భాగాన్ని ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇలా చంక లోతుని కట్ చేయండి. ఆ తర్వాత వీనెక్ని కట్ చేయాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ వీనెక్, బ్యాక్ రౌండ్ నెక్. ఒకవేళ మీరు బక్రం లేదా క్యాన్వాస్ వేయాలనుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి, ఫస్ట్ కట్ చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ వేసాను. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని తగ్గించుకోవాలన్నమాట. చూడండి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసి కట్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ మనం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము నెక్ రౌండ్ డాట్స్ తీసుకోవాలి. నెక్ వెడల్పు 3 ఇంచులు. నెక్ డీప్ అనేది ఎక్కువ వద్దన్నారు కాబట్టి 7 ఇంచులు తీసుకుంటున్నా. మీరు ఎక్కువ కావాలనుకున్నట్లయితే 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా కొంచెం బ్రాడ్గా మార్కింగ్ అని పెట్టేసుకోండి. డాట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులు తీసుకోండి. రెండు వైపులా 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అని పెట్టేసుకోండి. ఇలా మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ భాగాల్ని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి రెండో చివరి భాగాన ఆల్రెడీ 2 వరుసలు ఉంది కదా, మళ్ళీ తిరిగి దీన్ని 2 వరుసలు వేసుకోవాలి. అంటే మొత్తం 4 వరుసలు. ఇక్కడ మనకి పొడవు అనేది అంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ రావాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. దీనివల్ల మనకి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ ఎంత 4 వరుసలుగా వేస్తే 9.5 కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోండి, అంటే 8 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు, అంటే మొత్తం 10 ఇంచులు. ఇలా 10 ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ మనకి లెంత్ వచ్చేసి 8 ఇంచులు అన్నారు. దీనికి మనం 1 ఇంచు కలుపుకుంటే 9 ఇంచులు అనమాట. అంటే మనకి ఎంత కావాలో దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి, ఖర్చులలో పోతుంది. ఇలా 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా స్మాల్ హ్యాండ్స్ కాదు, పూర్తిగా ఎల్బో స్లీవ్స్ కూడా కాదు, మీడియం హ్యాండ్స్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇక్కడ హ్యాండ్ కర్వ్ కనుక చూసుకున్నట్లయితే 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఎల్బో స్లీవ్స్ అయితే 3 ఇంచులు తీసుకోవాలి, స్మాల్ హ్యాండ్స్ అయితే 2.5 తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ ఇంతకుముందు చెప్పాను కదా, మనకి చెస్ట్ రౌండ్ 4వ భాగము 9.5, దానికంటే 1.5 తక్కువ 8 ఇంచులు, కింద ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం, ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి నిదానంగా కర్వ్ తీసుకోవాలి. కొంచెం మీకు పెట్టడం రాకపోతే కర్వ్ స్కేల్ అయినా తీసుకోండి, లేదా చిన్నగా డాట్స్ లాగా కలిపేసుకొని ఆ విధంగా అయినా కలుపుకోవచ్చు అనమాట. చూడండి ఇలా దీన్ని 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకుంటే హ్యాండ్ యొక్కది ఫ్రంట్ డీప్ అన్నమాట. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి, ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. కొంచెం సెంటర్ పాయింట్ మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడానికి చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుంది అన్నాను కదా, మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, అది చూసుకొని 2 వరుసలు ఉంటుంది కదా, ఇలా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ అనేది ఎక్స్ట్రా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట, ఇలా పిన్ను పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కలు, నడుం పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే వేరే క్లాత్ క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నడుం పట్టి, క్రాస్ ముక్కలు పైపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ పైపింగ్ అయితే వేయట్లేదు కాబట్టి నడుం పట్టికి స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఫ్రంట్కి బ్యాక్కి. మిగతాది నెక్కుకి మాత్రము క్రాస్గా. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. పైపింగ్ వేయాలనుకున్నట్లయితే మొత్తం పైపింగ్ వేరే క్లాత్తో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నెక్ చుట్టూ క్రాస్ ముక్కలు,
1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా స్ట్రైట్ పీస్లు 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం. ఇలా లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో నేను లెహంగా అనేది కుట్టాను కదా, 3.5 మీటర్లు తీసుకొని ఇది మనకి మిగిలిన క్లాత్ అన్నమాట. ఇందులో బాడీ పార్ట్ వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి ఒకవేళ మీరు వర్క్ కావాలనుకున్నట్లయితే వేసుకోండి. సెంటర్లో వచ్చే విధంగా ప్రిన్సెస్ కట్ ఉంది కదా, అది మళ్ళీ విడిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే సైడ్కి వర్క్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది. మీకు ఖచ్చితంగా సెంటర్లో వర్క్ కావాలనుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ మళ్ళీ సపరేట్గా జాయింట్ చేసుకోండి. ఇక నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ బ్యాక్ ప్లేనే వేసి హ్యాండ్స్కి మాత్రము వర్క్ వచ్చే విధంగా చూసుకుంటున్నా. ఇది మీ యొక్క చాయిస్ లేదా మీ యొక్క కస్టమర్ యొక్క చాయిస్ అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ప్లేన్ తీసుకుంటున్నాను. లేదు మాకు ఖచ్చితంగా సెంటర్లో ఇలా మామిడి పింద కావాలనుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ అనే భాగము సపరేట్గా కట్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది మనము ఒక 3.5 మీటర్లని ఇంతకుముందు వీడియోలో లెహంగా కుట్టాము. ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాప్ టాప్ కుడుతున్నాను అనమాట. దీనికి దుపట్టా అనేది మనము గోల్డ్ కలర్ దుపట్టాతోనే దీన్ని పేరప్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా హైలైట్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనము నెక్ అయితే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే సెంటర్ పాయింట్లో కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్ పాయింట్లో వచ్చే విధంగా చూసుకుంటున్నా. మీకేమైనా సైడ్కి కొంచెం వర్క్ వచ్చినట్టుగా అనిపిస్తే దాన్ని జాయింట్ వేసుకోండి. ఎందుకంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అప్పుడు అది అడ్డం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి కొంచెం మనకి సైడ్కి వర్క్ వస్తుంది కదా, మనం జస్ట్ ఇప్పుడు మనము లైనింగ్కి ఎలా అటాచ్ వేసాము ఒకవైపు, సేమ్ అదే విధంగా దీనికి కూడా ఒకవైపు మీరు కట్ చేసి అటాచ్ చేసుకోండి. అప్పుడు వర్క్ అనేది మీకు డిస్టర్బ్ కాదనమాట. చూడండి ఇక్కడ ఒకవైపు వర్క్ వస్తుంది చూసారా, అక్కడ కట్ చేసుకొని వేరే క్లాత్ అటాచ్ చేసుకోండి. జస్ట్ జాయింట్ లాగా కనబడుతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మనము హ్యాండ్స్ భాగాలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి క్రాస్ పీస్లు అవసరం లేదు. మామూలుగా లెహంగాకి మాత్రం కింద క్రాస్ పీస్తో డోరీస్ అనేవి వేసుకోవాలి. ఒకవేళ క్రాప్ టాప్కి బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ పెడితే డోరీస్ వేసుకోవాలి. ఇలా నేను మొత్తానికైతే క్రాప్ టాప్ అనేది కట్ చేశాను. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు మెయిన్ క్లాత్ తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ అనేది వేయండి. లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి. మీకు ఒకవేళ గమ్ పెట్టి అతికించడం అలవాటైతే అలాగే మీకు ఎట్లా కంఫర్టో అట్లా మీరు మామూలుగా దూరపు కుట్టు వేసుకోవచ్చు, టాకాలు వేసుకోవచ్చు, గమ్ పెట్టి అతికించుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా చూసుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని మాత్రం చుట్టూ కలపాలి. కలిపిన తర్వాత ఈ మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ నెక్ భాగాన్ని, తర్వాత చుట్టూ ఉన్న కొంచెం ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు అయితే వేసాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ వేసుకోవాలన్నమాట. దీనికోసం ఇక్కడ 2 వరుసలు అంటే డబల్ ఫోల్డ్ వేసుకోండి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా చూసుకొని ఇక్కడ మనకి జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ యారో మార్క్ పెడుతున్నాను చూసారా. ఇది ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేయండి. నేను కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, మీకు సెంటర్లో కరెక్ట్గా వర్క్ కావాలనుకున్నట్లయితే ఇప్పుడు సైడ్కి ప్రిన్సెస్ కట్ ఉంది చూసారా, దాన్ని విడిగా మీరు మెయిన్ క్లాత్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోమని చెప్పాను అనమాట. లైనింగ్ ఇదే. ఇప్పుడు మెయిన్ క్లాత్ని విడిగా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే మీకు సెంటర్లో కరెక్ట్గా వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం దారపోగులు ఊడిపోకుండా పైన రఫ్గా కుట్టు వేశాను. ఇక్కడ రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. యారో మార్క్ పెట్టాను కదా. ఇప్పుడు సీదా వైపు వేసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు కింద కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కంగారు పడకండి. కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కింద ఎక్కువ తక్కువ వస్తే ఎలా అని చెప్పేసి. కింద ఎక్కువ తక్కువ వస్తే 2 జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అంతేగాని 2 ఈక్వల్గా రావాలని చెప్పేసి లాగడము గుంజడం చేశారనుకోండి ముడతలు వస్తుంది. జస్ట్ ఎక్కడ క్లాత్ని అక్కడే సరి చేసుకుంటూ కుట్టు వేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి కొంచెం తేడా వచ్చింది, ఒక 1/2 ఇంచు గమనించారా. మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి. డబల్ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్టన్న వేయాలి, లేదా బయట వైపు అన్న వేయాలి. లోపల వైపు వేస్తే ముడతలు వస్తుంది, గమనించండి. ఇలా ఒక వైపు వేసాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపు చూడండి. ఇలా మీ చేతి వాటంని బట్టి వేయండి.
ఇక్కడ ఖచ్చితంగా 2 కింద సమానంగా రావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే మనం కట్ చేసి జాయింట్ చేస్తాము, మధ్యలో ఒక 1 ఇంచ్ మందం క్లాత్ పోయింది కాబట్టి కొంచెం జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఎక్కువకి తక్కువ వచ్చిందని లెవెల్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇలా చూసుకొని సెంటర్లో కొంచెం ఒక్క పావించు పైకి ఇలా షేప్ వచ్చే విధంగా, అంటే ఇలా కొచ్చగా ముందుకు వచ్చే విధంగా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అది. చూడండి, ఇలా మీకు ఇంకా మళ్ళీ కొంచెం కరెక్ట్గా లేనట్టు కనిపిస్తే మళ్ళీ ఈ విధంగా సరి చేసుకోండి. చూసారా, ఇలా కరెక్ట్గా సరిపోయింది. అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు ఈక్వల్గా రాలేదని చెప్పేసి. ఇప్పుడు దీనికి నడుం పట్టి భాగాన్ని వేయండి. మనం మామూలుగా బ్లౌజ్ యొక్క బ్యాక్ భాగానికి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపాను, డాట్స్ వేశాను. దీనికి కూడా నడుం పట్టిని వేయండి. చూసారు, ఇక్కడ నేను నడుం పట్టి వేశాను. మామూలుగా మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా. ఇప్పుడు నేను బ్యాక్ ఓపెన్ అనేది పెడుతున్నాను. మీరు కావాలంటే సైడ్ జిబ్ కూడా వేసుకోవచ్చు. ఇక బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఒకవైపు ఉక్స్ పట్టిని, ఇంకొక వైపు కాజా పట్టిని వేసుకోండి. జస్ట్ ఊడిపోకుండా ఇలా రఫ్గా కుట్టు వేస్తున్నాను. ఇక్కడ మనం మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేస్తాము. ఇక్కడ నేను చూసుకుంటున్నాను, నాకున్న చేతివాటంను బట్టి వేస్తున్నాను. మీకున్న చేతివాటం బట్టి ఎలా ఉక్స్ పట్టి వేయాలో, ఎటువైపు కాజా పట్టి వేయాలో చూసుకోండి. జస్ట్ ఇక్కడ మనకి మామూలుగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోండి. మీరు కావాలంటే ఇలాగే ఉంచేసుకొని సైడ్ జిబ్ మీ ఎటువైపు వేసుకోవాలి, రైట్ సైడ్ వేసుకోవాలి. సైడ్ జిబ్ వేయాలనుకున్నట్లయితే అంటే కొంగు కిందికి పోయే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు ఉక్స్ పట్టి వేసాం కదా, ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కాజా పట్టి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఒకవైపు ఉక్స్ పట్టి వేసాను, కాజా పట్టి అయితే చూయించట్లేదు. చూడండి, ఇలా మనకి కాజా పట్టి కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇలా మనము బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని సరి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదని చెప్పేసి. ఆ తర్వాత డబల్ కుట్టు వేసుకోండి. ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకోవాలన్నమాట. మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వీ నెక్ దగ్గర షేప్ అనేది తిరగాలి, గుర్తుంచుకోండి. అయితే క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి 2-3 విధాలుగా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా ఆపోజిట్గా పెట్టుకోవచ్చు, లేదు అలా పెట్టుకోవడం రాదనుకున్నట్లయితే ఇలా 2 స్ట్రేట్గా కట్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి విధంగా పెట్టి క్రాస్గా కుట్టేసి పక్కనున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆ విధంగా కూడా రాదు అనుకున్నట్లయితే 2 ఒకదానిపైన ఒకటి ఇలా చివరి భాగాన కుట్టు వేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి క్రాస్ ముక్కలు కాబట్టి మీరు ఏ విధంగా కుట్టినా కూడా వస్తుంది. అదే స్ట్రైట్ పీస్ అయితే మాత్రం రాదు, గుర్తుంచుకోండి. చూడండి, ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసాము. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని కరెక్ట్గా కుట్టేసుకోండి ఒకే ఖర్చు లెవెల్లో. మనం క్రాస్ పీస్ని కానీ మెయిన్ పీస్ని కానీ లాగొద్దు, ముడతలు పడుతుంది, షేప్ అవుట్ అవుతుంది. ఇలా కరెక్ట్గా వేసుకోండి. మనకి ఫ్రంట్ వీనెక్ రావాలి కాబట్టి ఆ షేప్ అనేది మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఆ షేప్ అనేది మనకి కరెక్ట్గా రావడానికి జనరల్గా మనకి స్క్వేర్ నెక్ పెట్టినప్పుడు కానీ వీనెక్ పెట్టినప్పుడు కానీ కుచ్చులాగా పెడతారు కదా, అలా కుచ్చులాగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని ఫస్టే ఒక చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. వీలైతే మెయిన్ క్లాత్కి కూడా ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టు వేయండి. ఒకవేళ మీకు తిరగడం లేదు అనుకున్నట్లయితే రెండో వైపున కూడా చిన్న కటింగ్ ఇవ్వచ్చు ఎక్స్ట్రా పీస్కి. చూడండి, మీరు మిషన్ని తిప్పేటప్పుడు నీడిల్ అనేది కింది వైపు ఉండాలి, గమనించండి. లేకపోతే క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కొంచెం నిదానంగా మిషన్ని తిప్పేసుకుంటూ ఇలా కుట్టు వేసుకోండి. స్ట్రైట్ పీస్ అయితే తిరగదు, గమనించండి. క్రాస్ పీస్ అయితేనే తిరుగుతుంది. ఇలా చూసుకొని రెండో చివరి వరకు ఇలా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ రెండో చివరి భాగాన కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి. ఎందుకు అంటే దాన్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత వీనెక్ దగ్గర మనము ఎక్స్ట్రా పీస్కి కటింగ్ ఇచ్చాం, మెయిన్ క్లాత్కి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కటింగ్ అనేది ఇవ్వండి. మీకు ఇక్కడ కొంచెం తిరగట్లేదు అనిపిస్తే రెండో వైపున
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కటింగ్ అనేది ఇవ్వండి. చూడండి, ఇలా కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ అనేది ఇవ్వాలి. కుట్టు భాగం అయితే విడిపోవద్దు. చూడండి, ఇలా కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు రావాలన్నమాట. ఆ తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నెక్ భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఈ ఉక్సు పట్టి కాజపట్టి దగ్గర మందంగా ఉంటుంది కదా, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. మనం స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేయండి. ఇక్కడ మీరు సరి చూసుకోండి, వీ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా, కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ వచ్చిందా లేదా అనేది. ఇక్కడ మీకు రౌండ్ నెక్ దగ్గర తిరగడం లేదు అని మీకు అనిపిస్తే చిన్నగా ఎక్స్ట్రా పీస్ రెండో వైపు చిన్నగా కటింగ్ ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇలా 1కి 2 సార్లు సరి చూసుకొని ఇలా దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది ఐరన్ చేస్తే. ఇప్పుడు దీని యొక్క రెండో చివరి భాగాన పట్టి పెట్టుకోవాలి. మీకైనా క్లాత్ ఎక్కువ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకొని రెండో చివరి భాగాన కుట్టు అనేది వేసుకోండి. లేదు అంటే హెమ్మింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నెక్ భాగం వేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. చూసారా, ఉల్టా వైపు కుట్టు వేసి ఐరన్ చేశాను. క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అయింది. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్కి ప్రిల్స్ అనేవి వేసాను. చూసారా, ఈ విధంగా ఈ హ్యాండ్స్కి ప్రిల్స్ అనేవి ఏ విధంగా అటాచ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట, కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఒకవైపు హ్యాండ్స్ భాగాలు వేసాను, రెండో వైపు చూపిస్తున్నాను. హ్యాండ్ యొక్క సెంటర్ భాగం నుండి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. మీరు ఎప్పుడు కానీ జాయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెంటర్ భాగం నుండి జాయింట్ చేసుకుంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా. లేకపోతే సెంటర్ పాయింట్ కలవదు. ఎందుకంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్ మామిడి పింద వచ్చే విధంగా కట్ చేసాం కదా, అది కరెక్ట్గా రాదనమాట. మామూలుగా అయినా కూడా సెంటర్ భాగం నుండి జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు చివరి భాగం వరకు కూడా జాయింట్ చేసుకోవాలి. డబల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్ భాగాలు వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ ఫిట్టింగ్. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని తగ్గించాలన్నమాట. ఇలా తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా, అదే మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కుట్టిన తర్వాత మీకు ఏమైనా లూజు టైట్ అనిపిస్తే ఒక కుట్టు వేయడమో ఒక కుట్టు విప్పడమో చేయొచ్చు. ఎందుకంటే మనం ఎలాగో 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాము. మీకు ఏమైనా లూజ్ అనిపిస్తే ఒక కుట్టు వేసుకోండి, టైట్ అనిపిస్తే ఒక కుట్టు విప్పేయండి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేసుకోవాలి. చంక భాగం దగ్గర 2 ఖర్చు భాగాలు కలవాలి, అవి పైకి ఉండాలి, కింద కూడా సమానంగా ఉండాలి. ఇలా కరెక్ట్గా సరి చూసుకోండి. చివరి భాగాన రివర్స్ కుట్టు వేయండి. తర్వాత దీన్ని తిప్పేసి మళ్ళీ ఒక పాదం లెవెల్లో ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. మొత్తం 4 కుట్లనే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలన్నమాట. దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి క్రాప్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా మనము వీనెక్ ఇచ్చాము, ప్రిన్సెస్ కట్ అనేది వేసాము, హ్యాండ్స్కి ఇలా ప్రిల్స్ అనేవి వేసాం. అదే మనకి బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ అనేది ఎక్కువగా ఇవ్వలేదు. మామూలుగా నెక్ డీప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ అనేది ఇచ్చానమాట. ఇలా ఎంతో ఈజీగా లెహంగాకి క్రాప్ టాప్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.